నమస్తే. వెల్కమ్ టు ఏఎన్5 టీవీ. ఇప్పుడు యావత్ ఇండియా ప్యాన్ మొత్తం నడుస్తుంది హాట్ ట్రెండింగ్ టాపిక్ H1B వీసా. H1B వీసా ఫీజును దాదాపు 1,50,000 నుంచి ఏకంగా 88 లక్షలకు పెంచిన ట్రంప్. అసలు H1B వీసా అంటే ఏంటి? ఈ H1B వీసా అమెరికా ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళకి ఒక వర్క్ ప్లేస్‌లో ఒక వీసా కార్డ్ ఇస్తుంది. దాన్నే H1B వీసా అంటారు. ఈ H1B వీసాలో ఎవరెవరు ఉంటారంటే ఐటీ కంపెనీస్, ఇంజినీరింగ్ ఎంప్లాయీస్, ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉంటారు. ఈ H1B వీసా ఇవ్వడానికి కారణం, ప్రధాన ఉద్దేశం ట్రంప్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడే వాళ్ళ దేశంలోనే ఒక వ్యవస్థ, ఒక స్థాపకుడంగా ఒక వ్యవస్థ ఏర్పరచుకొని అదే కంపెనీలో వాళ్ళ కోసం, వాళ్ళ దేశం కోసమే వర్క్ చేయడాన్ని H1B వీసా అంటారు. ఈ H1B వీసాను ట్రంప్ ఒక్కసారిగా ఫీజు దాదాపు 6 లక్షలు ఉన్న వీసాను ఇప్పుడు 88 లక్షలు, లైక్ $1,00,000 ఒకేసారి పెంచాడు. దీంట్లో మనకి H1B వీసా దరఖాస్తు రుసుము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంవత్సరానికి $1,000 అంటే సుమారు 88 లక్షల రూపాయలు ఒకేసారి పెంచాడు. దీనికి కారణం వ్యక్తులకు $1 మిలియన్, అంటే $1 మిలియన్ అంటే 9 కోట్లు మన ఇండియాలో. లైక్ కంపెనీలకి $2 మిలియన్ అంటే 18 కోట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్న గవర్నమెంట్‌కి, మనం ఇండియా వాళ్ళైనా, చైనా వాళ్ళైనా, ఏ దేశస్తులైనా మనకి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి. విలువైన గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసే ఆర్డర్ పైన ట్రంప్ సంతకం చేశారు. అమెరికా H1B వీసాను 1990లో ప్రవేశపెట్టారు. నైపుణ్యం గల ఉద్యోగాలను ఇది అందించారు. H1B వీసా ఎక్కువగా ఉన్న వారిలో తొలి స్థానంలో భారతీయులు, తర్వాత స్థానంలో చైనీయులు ఉన్నారు. ఇక్కడ తొలి స్థానంలో అంటే దాదాపు 77% మన భారతీయులే అమెరికాలో H1B వీసా ద్వారా అక్కడ వ్యవస్థాపకులై వర్క్ చేయడంలో ఉన్నారు. తర్వాత స్థానంలో చైనీయులు అంటే 17% ఉన్నారు అక్కడ. కొత్త వలస విధానంలో భాగంగా H1B వీసాపై ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అమెరికన్లు కాని వారు అమెరికా ఉద్యోగాలను కొట్టేస్తున్నారని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే వేరే దేశస్తులు మా అమెరికాకు వచ్చి వాళ్ళు ఇక్కడ అధికారం చెలాయిస్తూ, పెత్తనం చెలాయిస్తూ, వాళ్ళే ఉద్యోగాలు చెలాయిస్తూ డబ్బులు కాజేసుకుంటున్నారు. మా అమెరికా వాళ్ళు వెనుకంజలో ఉంటున్నారనే ప్రధాన కారణంతో ట్రంప్ ఈ H1B వీసా రేట్లు అధికంగా పెంచారని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కోవడానికి తాను అనుమతించబోనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పారు. తాను మొన్న నిలబడిన ఎన్నికల్లో పదే పదే చెప్పిన మాట ఇప్పుడు తను గెలిచాక అదే పనిని సంతకం పెట్టి దాన్ని ఇప్పుడు క్లియర్ చేశారు. చూసారు కదా, ఇప్పుడు ట్రంప్ ఈ H1B వీసా పెంచడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అమెరికాలో చదువుకున్న విద్యార్థులైనా, ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యి ఐటీ ఇంజినీరింగ్ అయ్యి వాళ్ళే అక్కడ ఒక కంపెనీస్ ఏర్పరచుకొని వాళ్ళ సొంతంగా, అంటే మన భారతీయులు అక్కడికి వెళ్ళి ఒక కంపెనీని ఏర్పరచుకొని వాళ్ళు డబ్బులు పెత్తనం చేసుకొని వాళ్ళే డబ్బులు కాజేసుకుంటున్నారనే ప్రధాన ఉద్దేశంతో ట్రంప్ మా ఎంప్లాయీస్‌కి, అంటే మా అమెరికా వాళ్ళకి అనుమతి లేకుండా మీరు వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టి మీరే డబ్బులు లాగేసుకుంటున్నారు, మీరే పెద్ద అవుతున్నారు అనే ఉద్దేశంతో ఇప్పుడు భారతీయులే కాదు వేరే దేశస్తులకు H1B వీసా ద్వారా డబ్బులు పెంచారు. ప్రధానంగా H1B వీసా ద్వారా 3 సంవత్సరాలు అమెరికా మనకి అనుమతి ఇస్తుంది. ఆ 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక గరిష్టంగా ఇంకో 3 సంవత్సరాలు చేసుకోవడానికి అనుమతిస్తుంది. మొత్తం 6 సంవత్సరాలు ఏ స్టూడెంట్‌కైనా, ఎవరైనా అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్‌మెంట్ చేయాలి అంటే, ఏదైనా కంపెనీ పెట్టి ఒక ఉద్యోగానికి సెటిల్ కావాలంటే 3 సంవత్సరాలు, తర్వాత గరిష్టంగా 6 సంవత్సరాలు టైం ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ 6 సంవత్సరాలు చేసుకోవడానికి గుండె జల్లుమంటుంది. ఎందుకంటే 6 లక్షలు కట్టే దగ్గర ఇప్పుడు 88 లక్షలు, అక్షరాలే 88 లక్షలు. నీ మొత్తం డబ్బులు పోను $1 కోటి అవుతాయి. అంత కట్టడానికి అనుమతి లేదు. 100కి 88% అక్కడి దేశానికి ఇస్తే మనకేం మిగలదు.